హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి అన్బాక్సింగ్ తో అయితే నేను వచ్చాను. సో అన్బాక్సింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎల్ఈడి ప్రొజెక్టర్. సో ఈ ఎల్ఈడి ప్రొజెక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దీని యొక్క కాస్ట్ ఎంత, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, ఇవన్నీ ఈ రోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. దీని యొక్క కాస్ట్, దీని యొక్క ప్రతిదీ ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే లైక్ అయితే చేసేయండి ముందు. గాయ్స్ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. మనకు ముందు ఏంటంటే దీనికి ఎటువంటివి ఏమి ఉండో, జస్ట్ ఇక్కడ మనకి ఓపెన్ చేయడానికి ఇలా ఉంటుంది. జస్ట్ ఇలా ఓపెన్ చేయడమే. ఓపెన్ చేసిన తర్వాత మనకు మొత్తం ఇలా ఫోమ్ తో అయితే కవర్ చేసి ఉంటుంది. కాబట్టి మన ఎల్ఈడి ప్రొజెక్టర్ కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. మీరు ఎలా తెచ్చుకున్న డ్యామేజ్ అయితే అవ్వదు. మొత్తం కవర్ చేసి ఉంది, చూసారా? సో టోటల్ గా ఇలా మొత్తానికి కవర్ చేసి ఉంది మొత్తం ఫోమ్. అసలు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు మనకి ఎలా ఉన్నా. సో దీనిపైన అయితే ఇలా ఫోమ్ తో ఇచ్చారు. దీనికి ముందుగా ఏంటంటే ఒక డీసీ ఇన్పుట్ అయితే ఇచ్చారు. 12 volts ఇన్పుట్, 1.5 amps అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఒక రిమోట్ కూడా ఇచ్చారు. సో ప్రొజెక్టర్ కి రిమోట్ కూడా ఉంది మనకి. సో ఇక్కడ టీవీ టు జాక్ కూడా మనకి ఇచ్చారనమాట. సో ఎలా కనెక్ట్ చేయాలి ఇవన్నీ చెప్తాను. అలానే మనకి ఒక HDMI కేబుల్ ఇచ్చారు. HDMI కేబుల్ కూడా ప్రతిదీ ఎలా చేయాలి ఇవన్నీ చెప్తాను. లాస్ట్కి వచ్చేసరికి మన వెయిట్ చేస్తున్న ప్రొజెక్టర్ అనమాట. సో ఈ ప్రొజెక్టర్ సైజ్ చూసుకుంటే చాలా అంటే చాలా కాంపాక్ట్ సైజ్, చాలా చిన్నదిగా ఉంది, చూసారా? సో డబల్ కలర్ తో చాలా ఫినిషింగ్ కూడా బాగుంది. సో ఇంకేం ఉన్నాయంటే మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఈ యూజర్ మాన్యువల్ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఇది మొత్తం నేను చెప్పేస్తాను. ప్రతిదీ మనకి చెప్పారు ఇందులో, ప్రతిదీ ఉంది ఇందులో. మనకి ఎలా చేయాలి ఏ అన్నది మొత్తం. సో ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో ఈ ప్రొజెక్టర్ చూసుకున్నట్టయితే మనకి చెయ్యంత ఉంటుంది, అంతే. కాంపాక్ట్ సైజ్ అనమాట, చాలా చిన్నది, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే మనం అవుటింగ్కి ఎక్కువ వెళ్ళిన వాళ్ళకి అయితే మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టే మనకి డబల్ సైడెడ్ ఇచ్చారు. ఒక సైడ్ ఆరెంజ్, ఇంకోసారి వైట్. సో చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది ఈ ప్రొజెక్టర్ ఉంది కదా, ఇది అనేది మనకి ఎల్ఈడి. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఫోకస్ అయితే సెట్ చేయొచ్చు. సో తర్వాత ఇక్కడ బటన్స్ అయితే కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. సో పవర్ బటన్, పాజ్ బటన్, ప్లే బటన్, మోడ్, సోర్స్ బటన్, అలానే రిటర్న్ బ్యాక్ బటన్. ఇక్కడ టీవీ రిమోట్ లేకుండా కూడా మనం ఈ బటన్స్ తో యూజ్ చేసుకొని మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక USB పోర్ట్, ఒక HDMI కేబుల్, అలానే DC ఇన్పుట్ పిన్ అనమాట. సో మన ఇది ఉంది కదా, ఈ కేబుల్ ఇన్పుట్ చేయడానికి. తర్వాత ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇచ్చారనమాట. మీరు ఇది ఇచ్చిన తర్వాత మెయిన్ ఇదే అనమాట, ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇది మొత్తం అన్ని వర్క్ అవుతుంది. సో అది ఎక్కువగా అవసరం లేదు, ఇక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ DC 5 volts ఇన్పుట్ అనమాట. 5 volts ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటివి యూజ్ చేయలేం కాబట్టి పవర్ బ్యాంక్స్ తో యూజ్ చేయడానికి ఇలాంటి యూనివర్సల్ పిన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇయర్ ఫోన్స్ పిన్ అనమాట. మన స్పీకర్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, అలానే మన ఇయర్ ఫోన్స్ కి అలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ అయితే ఇవ్వలేదు, చిన్న డిసడ్వాంటేజ్. అలాగే వైఫై కూడా అవ్వదు. సో తర్వాత ఇప్పుడు చెప్పాను కదా టీవీ నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు అని. సో టీవీ నుంచి పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు అనమాట. దాన్ని టీవీకి పెట్టుకొని పక్కన పెట్టడం చాలా చిన్నది ఇచ్చారు, అసలు అవ్వదు. దీని తర్వాత మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం పెన్ డ్రైవ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఆప్షన్స్ అయితే ఈ చిన్న దాంట్లో ఉన్నాయి. ఇన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు, మైక్రో SD కనెక్ట్ చేసుకోవచ్చు, ఇలా టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలానే ఫీచర్స్ ఉన్నాయి. దీని కాస్ట్ వింటే ఆశ్చర్యపోతారు. కాస్ట్ అయితే తర్వాత లాస్ట్లో చెప్తాను, లాస్ట్ చూడండి ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ ప్రతిదీ మనం చెప్తాను. సో కంపేర్ టు ఫ్లిప్కార్ట్, అమెజాన్ కన్నా మనకు తక్కువలో వచ్చింది ఇది. మీరు ఒకసారి చెక్ చేయండి, నేను లాస్ట్లో మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఒక పిన్ అయితే ఇస్తారు. దేనికంటే ఇది ట్రైపోర్డ్ పెట్టి ప్లేస్ చేసుకోవడానికి అనమాట. ట్రైపోర్డ్ ప్లేస్ చేయడానికి ఇక్కడ ఒక స్క్రూలు అని తెస్తారు, అక్కడ పెట్టి మనం ఇలా రొటేట్ చేస్తే టైట్ అయిపోతుంది. మనం ట్రైపోర్డ్ పెట్టి చూసుకోవచ్చు. ఇలా మనం ట్రైపోర్డ్ మీద కూడా ప్లేస్ చేసుకొని మనం మూవీస్ని కానీ ఇంకేమైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్టెబిలిటీగా ఉంటుంది. సో ఇలా ట్రైపోర్డ్ మీద కూడా మనం చాలా బాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ క్యాంపెయిన్ చేయడానికి ఇలాగే ఈ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీని యొక్క పిక్చర్ క్వాలిటీ ఇవన్నీ ఇప్పటికైతే ఒకసారి చూద్దాం. మనకి ఇందులోనే ఇన్బుల్డ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఆ స్పీకర్స్ కూడా సౌండ్ కూడా ఎలా ఉంది ఇవన్నీ చూద్దాం. గాయ్స్ ఇప్పుడు వీటిని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా వాడాలి, ఇది మొత్తం ఎలా వర్క్ అవుతుందో అయితే టెస్ట్ చేద్దాం. సో ఇది 0 light లో వచ్చేసరికి ఆసమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో 0 light ఏంటంటే మీ రూమ్ మొత్తం ఫుల్ గా డార్క్ గా ఉండాలన్నమాట. ఫుల్ చీకటిగా ఉంటేనే మనకి ఇది చాలా అంటే మనం తీసుకున్న దానికి ఇది యూజ్ఫుల్ అవుతుంది. నార్మల్ లైట్ లో ఉంటే మాత్రం అంత మనకి వీడియో క్వాలిటీ క్లారిటీ ఏం బాగోదు. సో ఒక్కసారి అయితే దీన్ని
మొత్తం పవర్ అయితే ఆన్ చేద్దాం. మనకి ఇక్కడ ఒక అడాప్టర్ ఇచ్చారు కదా 12 volts 1.5 amps. సో దాన్ని అయితే ముందుగా మనం అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇంత లెంత్ అయితే వస్తుంది. సో ఇదైతే నేను ఇక్కడ పవర్ సప్లైకి అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇక్కడ డీసీ ఇన్ ఉంటుంది చూడండి, కరెక్ట్గా డీసీ ఇన్. ఇలాంటి చాలా జాక్స్ ఉంటాయి కానీ డీసీ ఇన్కే ఇవ్వాలి. ఒకటి ఏవి ఉంటుంది, ఇంకోటి ఏమొచ్చి ఏవి ఒకటి, ఇంకోటి ఇయర్ ఫోన్స్ది, వాటికి మాత్రం ఇవ్వద్దు, పోతుంది. సో డీసీ ఇన్కి అయితే ఇవ్వాలి. మీకు ఎప్పుడైతే డీసీ అని ఇస్తారో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. ఇది మొత్తం ఆఫ్. ఏంటంటే ఇది ఆన్లో ఉంది. ఇప్పుడు రిమోట్ ఉంది కదా, ఈ రిమోట్కి మనం AAA బ్యాటరీస్ అయితే 2 వేయాలి. రిమోట్ కూడా ఇస్తారు మనకి. సో గాయ్స్ ఇప్పుడైతే నేను పవర్ ఆన్ చేస్తున్నాను. మన పవర్ బటన్ తెలిసిందే కదా, ఆ పవర్ ఆన్ బటన్ చేస్తున్నాను. సో పవర్ ఆన్ అయిన వెంటనే మనకి ఇక్కడ బ్లూ లైట్గా అయితే కన్వర్ట్ అవుతుంది. ఒక 2-3 seconds అయితే అవుతుంది. మీకు కనబడుతుందా? ఇక్కడైతే మనకి LED ప్రొజెక్టర్ నుంచి అయితే చిన్న అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కనెక్షన్స్ అయితే మాట్లాడుకోవాలి, ఎలాగా ఏంటి కనెక్ట్ చేయాలనేది. మనకైతే టీవీ కనెక్ట్ చేయాలనుకుంటే ఈ జాక్స్ అనమాట. టీవీ ఈ 3 కనెక్ట్ చేసి ఇదేమొచ్చి ఆడియో జాక్ కనెక్ట్ చేస్తే ఇది కనెక్ట్ అవుతుంది. సో మన దగ్గర టీవీకి కనెక్ట్ చేయడానికి ఇప్పుడు పాసిబుల్ కాదు కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఇలా పెన్ డ్రైవ్ కానీ పెట్టుకోవచ్చు. పెన్ డ్రైవ్ కూడా నా దగ్గర లేదు కానీ నేనైతే ల్యాప్టాప్ యూజ్ చేసి అయితే నేను ఇప్పుడు దీన్ని ప్రొజెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్పీకర్ కావాలి అనుకుంటే స్పీకర్కి ఏమొచ్చి వెనకాల ఉంది కదా, ఈ స్పీకర్ అయితే మనం కనెక్ట్ చేయాలి స్పీకర్ది. అది కూడా మీకు ఎలా కనెక్ట్ చేయాలో మొత్తం చెప్తాను. గాయ్స్ మనకైతే ఇలా HDMI కేబుల్ అయితే ఒకటి ఇస్తారు. సో HDMI కేబుల్కి మన HDMI కేబుల్ని అయితే తీసుకొని నీట్గా ల్యాప్టాప్కి దీనికి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో HDMI కేబుల్ ఇక్కడ ఇలా ఇస్తారు. మనం ఇక్కడ HDMI కేబుల్ అయితే నేను ఇలా కనెక్ట్ చేశాను. అలానే ల్యాప్టాప్ కూడా HDMI కేబుల్స్ ఉంటాయి. మ్యాక్స్ ఇప్పుడులో తగ్గించేశారు. అప్పుడులో అయితే HDMI కేబుల్ ప్రతిదానికి ఇచ్చేవారు. HDMI కేబుల్ ఉంటే మీరు డైరెక్ట్గా టీవీ దగ్గర నుంచి కూడా మనం చూడొచ్చు అనమాట. HDMI కేబుల్ యూజ్ చేసుకొని ల్యాప్టాప్కి ఉంటే ల్యాప్టాప్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇలా కనెక్ట్ చేసుకోవడమే మీరు. సో గాయ్స్ ఇప్పుడు చూడండి, నేనైతే HDMIని కనెక్ట్ చేయగా మ్యూజిక్, ఫొటోస్, టెక్స్ట్ ఇలా ఏవైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి USB పోర్ట్ అయితే ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు నేను జస్ట్ సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా, నేనైతే ఇప్పుడు HDMIలోకి అయితే వెళ్తున్నాను. HDMI అయితే సెలెక్ట్ చేశాను నేను. సో యూట్యూబ్లో నుంచి ఒక వీడియో అయితే పెడదాం. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగానే ఉందన్నమాట. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది నా వీడియో అయితే నాకు తెలిసి చాలా బాగానే వస్తుంది. 0 లైట్లో అయితే అవసరంగా వస్తుంది. సో గాయ్స్ వీడియో చూసారు కదా, వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి. సో మన ఏంటంటే దీన్ని ఫోన్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోన్తో కనెక్ట్ చేసుకోవడానికి ఇంకో కేబుల్ అయితే ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఏ కేబుల్ తీసుకోవాలి, ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలన్నది. సో ఏంటంటే దీని ఫైనల్ ప్రైస్ లాస్ట్లో చెప్తాను అన్నాను కదా. సో దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 2000 అనమాట. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఛానల్లోనే దొరుకుతుంది. మీకు కావాలనుకుంటే జస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మనకి 2000కే మీకు మన ప్రోడక్ట్ అయితే వస్తుంది. సో గైస్ దీనికి చూసారు కదా, ఇన్ని యాక్సెసరీస్ 2000కి చాలా బాగా వస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్లో చూసుకున్నారా 3000 పడుతుంది. సో 1000 రూపీస్ మన ఛానల్లో దగ్గర నుంచి తగ్గుతుంది అనమాట. రిమోట్ వస్తుంది, దీని యొక్క అడాప్టర్ వస్తుంది, HDMI కేబుల్, అలానే టీవీ ఏవి ఇన్పుట్ జాక్స్ కూడా వస్తున్నాయి. ఇంతలా అయితే ఎవరు నాకు తెలిసి. కావాలంటే మాత్రం వెంటనే మెసేజ్ చేయండి, విత్ ఇన్ 2 daysలో అయితే మీ దగ్గరకు వస్తుంది. సో గైస్ ఇప్పుడు ఇది మొత్తం ఎలా అనిపించిందో కమెంట్లో అయితే కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. దీన్ని బట్టి అయితే మీకు ఇప్పుడు ఇదైతే చాలా అంటే చాలా వర్త్ అని చెప్పొచ్చు. 2000కి మీరు బయట కూడా ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, ఇంతలా అయితే దొరకదు. ఇంత పోర్టబుల్ ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళచ్చు, ఏదైనా ఏ మూవీస్ అయినా బాగా చూడొచ్చు. సో ఇక్కడ మనకి కావాలంటే జస్ట్ 2000 కమెంట్ చేయండి. సో గాయ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.